ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం కీలక నిర్ణయం, శుభవార్త. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం అయితే జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే లేట్ చేయకుండా మొట్టమొదటి వచ్చేసి మనకు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు అనగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాలకు అతి తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. మే 1, 2016 ఈ పథకం అయితే ప్రారంభించారు మోదీ. అయితే మొదటి దశలో ప్రాజెక్ట్ కింద 80 బిలియన్ల మొత్తాన్ని అయితే కేటాయించారు. ఇక ఇప్పుడు ఉజ్వల్ యోజన 2.0గా పేరు మార్చబడింది. అయితే మన దేశంలో గ్రామాల్లోని ప్రజలకు వంట గ్యాస్ ఎలాంటి ఇబ్బందులు కలగకూడని ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది అనమాట. చాలా మంది ఈ పథకానికి సంబంధించి ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అయితే పొందుతున్నారు. కనెక్షన్ కు మరో అవకాశం కూడా ఇచ్చిందనమాట. గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి చిన్న చిన్న గ్రామాల్లో అందుబాటులో ఉండేది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉజ్వల్ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పాటు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ పొందేందుకు సబ్సిడీ కూడా ఇస్తుందన్నమాట. తద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ రకంగా 1 కోటి మంది పైగా మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ సంబంధించి ఫ్రీగా కలెక్షన్ కూడా ఇచ్చారు. ఇక PMUY అన్న పథకం యొక్క అర్హత సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు 2వ దశ సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మహిళ పేరు మీదుగా మాత్రమే అర్హులు. తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. 18 సంవత్సరాలు వయసు పూర్తి చేసి ఉండాలి. గ్రామం నుండి దరఖాస్తుదారు వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. అదేవిధంగా దరఖాస్తుదారి ఆదాయం 1,00,000 లోపు ఉన్నట్లయితే ఇతర కుటుంబ సభ్యులు పథకం సదుపాయాన్ని పొంది ఉండకూడదు. ఈ పథకం కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు కావచ్చు, చిరునామా ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఫోన్ నెంబర్ వంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా. ఈ ప్రక్రియ ఏ రకంగా చేసుకోవచ్చు అంటే ఇక వెబ్సైట్లోకి వెళ్ళి లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో మీ సేవకి వెళ్ళైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకు ప్రభుత్వం అయితే ఫ్రీ సబ్సిడీ అయితే అందిస్తుంది. దీనికి సంబంధించి ఆ పైన మీరు అప్లికేషన్ చేసిన తర్వాత గ్యాస్ కంపెనీ ఎంచుకోండి. ఆ పైన మీ ఫోన్ నెంబరు ఓటీపీతో లాగిన్ చేయండి. అప్పుడు దరఖాస్తు ఫామ్ అయితే వస్తుంది. అక్కడికి అడిగిన మొత్తం సమాచారం సరిగా పూరించండి. తర్వాత దరఖాస్తు ఫారం అయితే ఒక ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది కేంద్రం మరో సంచలన నిర్ణయం అంది తీసుకుందనమాట. పర్యటనకు వెళ్ళినప్పుడు, పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ ఛార్జింగ్లు అయిపోవడం, ఫోన్కి సరి అయ్యే ఛార్జీలు కోసం దిక్కులు చూడడం ఎప్పుడైనా అనుభవమే కదా. అయితే ఒక్కో బ్రాండ్ ఒక్కో రకమైన ఛార్జింగ్ పోర్ట్లు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు మొబైల్ యూజర్లకు పెద్ద సమస్యగా ఉంటుంది. అయితే సమస్య త్వరలో పరిష్కారం రాబోతుంది. ఏ బ్రాండ్ ఫోన్ అయినా Type-C ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలుకు తీసుకురానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి జూన్ వరకు డెడ్ లైన్ అయితే విధించినట్టు తెలుస్తుంది అనమాట. అప్పట్లోగా స్మార్ట్ ఫోన్లు కంపెనీలు కొన్ని కొత్త ఉత్పత్తులను టైప్ ఛార్జింగ్ పోర్టల్ మాత్రమే తయారు చేసి అలసైతే ఉంటుంది. భారత్లో మొట్టమొదటిగా నిబంధన 2025 మార్చి నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు గడువు జూన్ 5కి అయితే పెరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒకటే ఛార్జింగ్ అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికి గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారనమాట.